జగ్గుల క్రాంతి కుమార్. మా మెయిన్ అల్లుడైనటువంటి మా అక్క కుమారుడు పులెద్దుల రాజు, సన్న పులెద్దుల శ్యామరాజు అనే అతను. ఆ పిల్లోడు ఇక్కడ గురుకుల పాఠశాల యందు, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల యందు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న తరుణంలో కొంతమంది పిల్లలు అంతా గుమిగూడి అక్కడికి వచ్చి హోలీ జరుపుకుందాం రాను అనేసి అనుకోవడము, కాలేజీకి బయటికి రావడము, అదేవిధంగా అటు నుంచి ఇక్కడ రావడము. ఇది దాదాపు కాలేజీకి 3 కిలోమీటర్ల మేర డిస్టెన్స్ కూడా ఉందని చెప్తున్నారు ఈ లోకల్ వాళ్ళు. అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటా పిల్లలు వచ్చినారు. అంటే కాలేజ్ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్ల పిల్లలు వచ్చే వరకు కూడా ఎటువంటి కాలేజ్ యాజమాన్యం కానీ పిల్లలకు చూసుకోలేదు. అంటే పిల్లలు ఎక్కడ పోయినారు, పిల్లలు ఎక్కడ పోతున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏ టయానికి ఏం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ కాలేజీలో పట్టించుకోవడం లేదు అసలు. ఎందుకంటే ప్రిన్సిపల్ యొక్క వైఫల్యం అని చెప్తున్నారు పిల్లలు కూడా. అంటే ప్రిన్సిపల్ పట్టించుకోడు, అంతా వాచ్మెన్లకి ఏర్చి పెడతాడు, చెప్పే ఫ్యాకల్టీ కల్లా ఏర్చి పెడతాడు. కాబట్టి ప్రిన్సిపల్ యొక్క వైఫల్యం కారణంగా ఇక్కడ పిల్లలు ఇష్టం వచ్చిన విధిగా నడుచుకోవడం జరుగుతుందని చెప్పినారు. అదేవిధంగా మా బాబు ఈ పిల్లోడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆ చెరువులో పడి ఈ రోజుకి దాదాపుగా నిన్న 24 అవర్స్ కంప్లీట్ అయింది. నిన్న 1 గంట అప్పుడు పిల్లోడు పడిపోతే ఈ రోజు 1 గంట అప్పుడుకైనా కూడా ఇంకా పిల్లోడు బాడీని బయటికి తీయలేకపోతున్నారు. మరి పిల్లోడు దాంట్లోనే ఉన్నాడా లేకపోతే ఇంకా ఎక్కడైనా పారిపోయినాడా అనే విషయం కూడా ఇక్కడ స్పష్టంగా లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసులు రెస్క్యూ వాళ్ళు వచ్చి చేస్తున్నారు, కానీ ఇది ఫలితం లేనట్టుగా కనపడుతుంది. ఇంకా మాకు వేరే వెపన్స్ కానీ బలగాలు కానీ తెప్పించి ఇక్కడ సిస్టాన్ని చేంజ్ చేసి కూడా మీరు ఇక్కడ చేయండి అని చెప్తున్నాము, చర్యలు తీసుకోండి. ఎన్డీఎఫ్ దళాలు వస్తాయని చెప్తున్నారు కానీ ఇంకా రావట్లేదు. ఇంతవరకు మార్నింగ్ నుంచి మేము రాత్రి కూడా మేము తల్లి పిల్ల మా బావ మా అక్క అందరం అక్కడ నుంచి వచ్చినటువంటి ఒక 70 మందిని కూడా ఈయన పండుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా కనీసం కొంచెం కూడా దున్నపోతు మీద దోమ వాళ్ళనట్టు కాలేజీ యజమాన్యం మాత్రం మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా లేనట్టు చూస్తున్నారు. ఇక్కడ కూడా కాలేజీ యజమాన్యం కానీ లేదు, ప్రిన్సిపల్ లేడు, అక్కడ ఫ్యాకల్టీ లేదు, ఎవరు లేరు. అవసరం వస్తే ప్రిన్సిపల్ ఎవరంటే చెప్పరు, ఫ్యాకల్టీ ఎవరంటే చెప్పరు, పిల్లలు ఏ విధంగా వచ్చినామంటే చెప్పరు. పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క తాన చెప్తారు. ఆ పిల్లలు ఓసారేమో చూసిలేమంటారు, ఓసారేమో చూసినామంటారు, ఆడ ఉన్నాడంటారు, లేరంటారు. పిల్లలకే ఇడిచిపెట్టి పిల్లలకే ఇది చేస్తే ఎట్లా అని మేము ఈ కేసుని ఖచ్చితంగా కాలేజ్ యజమాన్యం పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని దీన్ని పిల్లోనికి న్యాయం జరిగించి ఆ తల్లిదండ్రులు బిలో ప్రావర్టీ లైన్ కుటుంబం నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళ తల్లిదండ్రులని కొంచెము ప్రభుత్వము ఆదుకునాలని తెలియజేస్తూ మా అబ్బాయికి త్వరగా మా చర్యలు తీసుకొచ్చి మా అబ్బాయి బాడిని మాకు ఓలా చనిపోయింటే బాడిని అప్పగించండి, బతికుంటే మనిషిని అప్పగించదని మేము ప్రభుత్వానికి కోరుతున్నాము. అదేవిధంగా యాజమాన్యం పైన మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. ప్రిన్సిపల్ గారిని, వైస్ ప్రిన్సిపల్ గారిని సస్పెండ్ కాదు కదా, మీరు ఏ కఠినమైన చర్య తీసుకున్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాము మీకు సహకరించడానికి. వాళ్ళ మీద అయితే చట్టపరమైన చర్య ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ కాలేజీ ఎట్టదిరి కాలేజీ ప్రిన్సిపల్ అయినా చర్య తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాము. కొత్తపల్లి అయితే హాస్టల్లో ఉండమని చేరినారు. పెద్దగా పిల్లోడని వేసుకున్నాము. మేము వరుసకు పోతాము, పిల్లలకి ఆట పోతాము. చిన్నగా ఉన్నప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి పోతాము. వాళ్ళ మామూలు పోయి వస్తుండ్రి. నేను ఆ దాని పిల్లని విడిచి ఎక్కడ పోలేను కూడా, ఎవరిని చూడలేను, ఎవరి కారణం కూడా చూడలేను. నాకు ఈ కొద్ది ఇది కారణం జరిగింది. మీరు ఈ బీద పరిస్థితుల్లో ఏం చేస్తారో, ఇక డాకాన పట్టుకున్న వాళ్ళు మేము చెరువు పట్టుకున్న వాళ్ళు తెలియదు సార్. మాది ఏంది తెలియదు. ఇంకా మాకు ఎంత ఉంటుంది మీ పిల్లగానికి ఏజ్? 27, 23. ఎప్పటి నుంచి చదువుతుంది ఇది హాస్టల్? 2 సంవత్సరాలే సార్. ఎవరమ్మా సొంత ఊరు? సొంత ఊరు కొత్తపల్లి సార్. వీళ్ళు సార్లు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా మీకు ఇట్లా మీ పిల్లగాడు మిస్ అయ్యిండు? చెప్పిండు. నిన్న వాళ్ళ పాప చేసినది ఓలి పండుగని వాళ్ళు ఇక్కడ వచ్చినారు. అన్నకు కూడా ఫోన్ చేసినాను, లేమని నువ్వు దినాన్ని చేస్తావు కదా, దినా మీద కాల్ చేస్తావు మాకు పని పెట్టుకొని కూడా అని చెప్పింది. సరేలేమో నీకు చేస్తే చాలు, నాకేమి మీరు మాట్లాడినారు కదా అనుకున్నాము. ఇంకా సార్ వాళ్ళు ఎప్పుడు చేసినారంటే 3 గంటలకు చేసినాము. ఆమె ఫోన్ మాట్లాడుతుంటేనే 3 గంటలకు వచ్చులు వస్తుంది. మామేమనుకున్నాం మా ఆయన ఫోన్లో ఎవరైనా చేస్తుంటారేమో అని మేము ఫోన్ ఎత్తకుండా పెట్టుకుంటుంది. అంక సిరికి నన్ను సార్ తిట్టే ఏమమ్మా ఫోన్ ఎత్తలేము, జరిగేది మాకు లేవు, ఆస్తులు లేవో, మా పిల్లలు చదివేలా మా మీతో సిక్కుతపడినా అని ఎంత బాధలు పడినా పిల్లలు చదివించుకొని సుఖంగా పెట్టుకున్నాం. ఒక్క 4 నీళ్ళ బిందె మోపించుకోలేము, అంత బాగా చేసుకున్నాం సార్. మమ్మల్ని నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని.
ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలోని రాఘవేంద్ర కాటన్ మిల్ పక్కకు ఉన్నటువంటి దేవరకద్ర, నాగర్ కర్నూలు, నారాయణపేట్ డిగ్రీ కళాశాల మహాత్మా జ్యోతిరావు పులే కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు హోలీ పండుగ సందర్భంగా కాలేజీలో హోలీ ఆడి దాని తర్వాత కాలేజీలో నుంచి కాలేజీ యాజమాన్యం మరి ఏం చేస్తుందో తెలియదు, అక్కడి నుంచి 40 మంది విద్యార్థులు చెరువు దగ్గరికి వచ్చి ఈత కోసం అని చెప్పి చెరువు దగ్గరికి రావడం జరిగింది. అసలు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఈరోజు హాలిడే కాబట్టి అక్కడ సిబ్బంది ఖచ్చితంగా సిబ్బంది ఉండాలి. కానీ ఆ సిబ్బంది ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ మరి 40 మంది విద్యార్థులు బయటకు వచ్చి ఇట్లా చెరువులో ఈత పడి ఒక అబ్బాయి ఇప్పుడు కనిపించకపోవడం జరుగుతూ ఉంది. నిన్నటి నుంచి పోలీసు రెస్క్యూ టీమ్స్ వాళ్ళు వచ్చి కూడా చెక్ చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆచూకీ తెలియడం లేదు. అయితే అక్కడ ముఖ్యంగా అధికారుల లోపం అనేది ఖచ్చితంగా కనబడుతూ ఉన్నది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కూడా బయటకు వచ్చి ఈత కొట్టిరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా ఒక 10 నుంచి 15 మంది విద్యార్థులు కూడా ఇక్కడ చెరువు దగ్గరకు వచ్చి ఈత పడ్డారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అధికారులు మరి ఏం చేస్తూ ఉన్నారు, అయితే స్థానికులు తెలుపుతున్న వివరాల ప్రకారం ఇక్కడ అధికారులు ఎప్పుడు విద్యార్థులను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. విద్యార్థులు ఎప్పుడైనా సరే రోడ్డు మీదకి వెళ్ళి నడుస్తున్నటువంటి పరిస్థితులు చూడొచ్చు, ఆ దాబాల చుట్టూ కూడా తిరుగుతున్నారని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఒక పక్క ప్రభుత్వ పాఠశాలల లోపల, ప్రభుత్వ కళాశాలల లోపల ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది, మా పిల్లలు బాగా చదువుకుంటారు అని చెప్పి పేద వర్గానికి చెందినటువంటి తల్లిదండ్రులు ఈరోజు విద్యార్థులను హాస్టల్ లోపల జాయిన్ చేస్తూ ఉంటే వీళ్ళు జీతాలు లక్షల జీతాలు తీసుకుంటూ ప్రభుత్వం పైన నమ్మకం ఉంచాల్సినటువంటి ఈ అధికారులు విద్యార్థులను ఇట్లా బయటికి తోలి చంపితే విద్యార్థులకు తల్లిదండ్రులకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, ఆ చేతికి వచ్చినటువంటి సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థి ఇంకొక 1 ఇయర్ అయితే అన్ని జాబ్స్ అర్హుడు. ఈరోజు ఏదైతే పోలీస్ వాళ్ళు సర్చింగ్ చేస్తున్నారో రేపు పొద్దుగల అబ్బాయి కూడా పోలీస్ వ్యవస్థలో పోయేటటువంటి విద్యార్థి, ఈరోజు ఆ అబ్బాయి చావును ఎవరు తీసుకొస్తారు? అధికారులు కరెక్ట్గా ఉంటే, ఇప్పుడు అధికారులు అక్కడ మంచిగా ఉండి విద్యార్థులను ఎవరిని బయటికి రానియకున్నట్లయితే ఈరోజు ఆ విద్యార్థి ప్రాణం పోయేదని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న ఎవరైతే డ్యూటీలో ఉన్నారో శ్రీకాంత్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కానీ, వార్డెన్ కానీ, వాళ్ళందరూ తరుణ్ సార్ కానీ, వీళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలి. ప్రిన్సిపాల్ పైన కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ సిబ్బంది లోపమే జరిగింది. ఒకరు ఇద్దరు బయటికి వెళ్ళారంటే ఏదో అనుకోవచ్చు, కానీ 20 నుంచి 30 మంది విద్యార్థులు కనబడకపోవడం వల్ల మీరు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేసిరు, అసలు అటెండెన్స్ తీసుకోలేరా, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను మరి మీరు కనీసం చూసుకోలేరా అని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నిన్న మధ్యాహ్నం నుంచి రెస్క్యూ టీములు ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నా ఇప్పటికి కూడా ఎటువంటి ఆచూకీ తెలియకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఆ తల్లిదండ్రులను చూస్తుంటే కూడా మీకు అర్థమవుతా ఉన్నది, చాలా దీన పరిస్థితులలో ఉన్నారు. అంటే రెక్కాడితే కానీ డొక్కాడలేని పరిస్థితుల్లో ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు గద్వాల నుంచి నైటు 9 గంటలకు అక్కడ నుంచి వెళ్ళి నైటు మొత్తం ఇక్కడనే ఉండి 2 గంటల వరకు ఇక్కడ వెయిట్ చేసుకుంటూ పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తల్లిదండ్రుల బాధ ఎవరు తీస్తారని చెప్పి మేము అధికారులను అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఎస్ఎఫ్ఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే డ్యూటీ చేసారో ఆ డ్యూటీ టీచర్లను సస్పెండ్ చేయాలి. ప్రిన్సిపాల్ పైన, వైస్ ప్రిన్సిపాల్ పైన క్రిమినల్ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థులు బయటికి వెళ్ళినప్పుడు పట్టించుకోవాల్సిన బాధ్యత మీదే. ఈరోజు బాధ్యతను మలిచి మీరు ప్రవర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని మేము వేడుకుంటున్నాం. అలాగే ఆ తల్లిదండ్రులకు కూడా ఒక 50 లక్షల ఎక్స్గ్రేషియా మరియు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆమె ఫస్ట్ కూతురు నడవలేని పరిస్థితులలో ఉన్నది, ఆమె కాళ్ళు కూడా వికలాంగురాలు అయి ఉన్నది. కాబట్టి ఆమె ఆ కుటుంబానికి మూల ఆధారమైనటువంటి సెకండ్ ఇయర్ చదువుకున్నటువంటి ఈ విద్యార్థి, కానీ ఈరోజు ఆ విద్యార్థి లేకపోవడం ఆ కుటుంబానికి తీవ్ర లోటు. కాబట్టి అధికారులు స్పందించి ఆ కుటుంబంలో ఎవరికైనా ఒక వాళ్ళ చిన్న చెల్లెలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నది, అమ్మాయికి చూసి ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, ఒక 50 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలి. ఎవరైతే నిన్న డ్యూటీలో ఉన్నారో వారితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ను, వైస్ ప్రిన్సిపాల్ను కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీలైనంత తొందరగా రెస్క్యూ టీముని తీసుకొని వచ్చి ఆ అబ్బాయి ఆచూకీని లభ్యమయ్యేంత వరకు వెతికించాలని చెప్పి పోలీసు వారిని కోరుతూ ఉన్నాం. నా పేరు పెంటనోళ్ళ నరసింహులు మాదిగా, ఎంఆర్పిఎస్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్. ఏదైతే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించినటువంటి రాజు అనే అబ్బాయి ఈరోజు చెర్ల పడడం, చనిపోయిందని చెప్పి ఇక్కడైతే తోటి విద్యార్థులు, అదేవిధంగా ఆ పిల్లలు దాదాపు ఆ హాస్టల్కి ఈ చెరువుకు దాదాపు 2 కిలోమీటర్ల నడ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇంత దూరం రావడానికి ఏదైతే ఆ హాస్టల్ సిబ్బందులు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, మెడికల్కి సంబంధించిన వ్యక్తి కావచ్చు, వాచ్మెన్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, ప్రిన్సిపల్ గారు, ఈ పూర్తి బాధ్యత వాళ్ళు వహించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళని తక్షణమే వాళ్ళని ఖచ్చితంగా ఈ చావుకు కారణమైనటువంటి వాళ్ళని అందరినీ ఖచ్చితంగా ఆ సిబ్బందిని మొత్తం అరెస్ట్ చేయాలి, అదేవిధంగా సస్పెండ్ చేయాలి. వీళ్ళు సస్పెండ్ చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటన మళ్ళీ ఇంకోసారి పునరావృతం కాకుండా ఉంటుందనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం,
50 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడ షాద్నగర్లో సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ పూర్తిగా పనిచేస్తున్న విషయం గుర్తు చేస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అది ఆ హాస్టల్ మొత్తం అక్కడ నారాయణపేట జిల్లాకు ఆ జిల్లాలకు పరిధి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ రాకపోవడం అనే దాన్ని శోచనీయమైన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ అధికారులు కూడా ఇక్కడ రావాలి, వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు MRPS గా మేము అందరూ పోరాటం చేసి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ హాస్టల్ సిబ్బందిని అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేసినంత వరకు కూడా మా పోరాటం ఆగదనే విషయం కూడా గుర్తు చేస్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. రెసిడెన్షియల్ పాఠశాలలో కళాశాలలో నిన్న హోలీ పండుగ సందర్భంగా బి రాజు డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి, అతని స్వస్థలము ఐజా మండలం సంబంధించిన విద్యార్థి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ వాగు దగ్గరికి వచ్చి స్నానం చేయడానికి వచ్చారు. సో స్నానం చేసేటప్పుడు అనుకోకుండా ప్రమాదవశాత్తు దాంట్లో మునిగిపోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనం తెలిసిన వెంటనే పోలీస్ సిబ్బంది, ఫైర్ డిపార్ట్మెంట్, NDRF వాళ్ళందరూ కలిసేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. సో బాడీ ట్రేస్ అవుట్ జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్న మన మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ గద్వాల జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సో సొసైటీ తరఫున అనుకోకుండా విద్యార్థి మృతి చెందింది కాబట్టి వాళ్ళకు సొసైటీలో ఒక ఇది ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం 2 లక్షలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద జిల్లా తరఫున 5 lakhs మహబూబ్నగర్ జిల్లా తరఫున మేము ఇస్తాము. సో దాంతోపాటు ఆ కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంకి మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడేసి అక్కడ కలెక్టర్ గారితో క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమినరీ ఛార్జెస్ కింద 20,000 ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ కుటుంబంలో సొసైటీలో ఒక ఎలిజిబుల్ ఉన్న పర్సన్కి ఒక అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇవ్వడానికి శాశక్తులు కృషి చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు కుటుంబ సభ్యులు వాళ్ళ ఆరోపణల దృష్ట్యా ఇప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పారు. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. హుటాహుటిన జాయింట్ డైరెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు పూర్తి విచారణ చేసి తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం.